పేదల జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కొత్తపేట, సత్యనగర్, ఫణిగిరి కాలనీ, జనప్రియ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లు కోల్పోతున్న వారితో ఆయన సమావేశమయ్యారు. దమ్ముంటే మూసీని తోడి లోతు పెంచాలని, భూ సంరక్షణకు గోడ కట్టాలని సూచించారు. ఇవాళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటూ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చివేయటం దారుణమని అన్నారు. సర్కార్ తమ జాగీరులాగా పోలీసులతో వచ్చి బెదిరించి ఇండ్లపై మార్కింగ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. ముందు ప్రభుత్వం తమతో ఎక్కడ ఇండ్లు కుల్లగొట్టడం లేదని, వారి జోలికి పోవట్లేదని చెప్పిందని, తీరా చూస్తే చెప్పిన మాటకు చేస్తున్న పనికి పొంతన లేదన్నారు. తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ 70-72 కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే 70-72 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే గుడిచెలేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత, కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఈ 72 ఇళ్లకు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి, ఇలా అధికారంకి వచ్చిన కర్మానికి ఇలా పెద్దకొండయ్య, ఇక్కడ పుట్టిన పెద్దకొండయ్య, ఇక్కడ పుట్టిన చిన్నకొండయ్య 65 నుంచి 69 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, 72 సంవత్సరాల ఒడ్డెర కుటుంబాలు వీళ్ళు ఇలా వీళ్ళకు నోటీసులు ఇస్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి, ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి. ఇవాళ భూ కబ్జాదారులకు, ల్యాండ్ మాఫియాలకు, ఇలా పైరవీలు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా, అంటే మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఒడ్డరులు, ఈ దళిత బిడ్డలు, ఈ గిరిజన బిడ్డలు దౌర్జన్యంగా రిమూవ్ చేస్తున్న పరిస్థితి ఇలా వార్తల్లో చూస్తూ ఉన్నాం. నేను అంటున్నా, పోయే కాలం వచ్చినట్టుంది. ఇలా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టుంది. ఆనాడు కేసీఆర్ తన నైజమేందో బయటపడడానికి 6 ఏళ్ళు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి నైజమేందో తెలవడానికి 6 నెలలు కూడా పట్టలేదు. ఒక 100 సంవత్సరాల క్రితం వీళ్ళ తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ 70-72 కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే 70-72 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే గుడిచెలేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత, కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఈ 72 ఇళ్లకు నోటీసులు ఇచ్చిపోయిండు. అంటే ఎంత దుర్మార్గులు అంటే మా